చెప్పారా సర్వే నెంబర్ పరిశీలించి ఎవరికైనా మేము ఆ భూమిని అలర్ట్ చేశామా లేకపోతే ఖాళీగా ఉందా, ఖాళీగా ఉంటే ఖచ్చితంగా మేము చేస్తామని మాట ఇచ్చారు మేడం గారు కూడా. మనం కూడా ఆధార్ కార్డులన్నీ సేకరించి మరి మేడం గారికి ఒక డేట్ తీసుకొని వచ్చి ఒక డేట్లో మేడం గారికి మన ఆధార్ కార్డులు అలాగే రేషన్ కార్డులు కూడా మనము మేడంకి సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారని మేడం గారు మాట ఇచ్చారు. మరి మేడం గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మేడం మీరు మాట ఇచ్చారు చేస్తామని, ఇది కాలయాపన చేయకుండా మరి సర్వే గారిని ఎవరైనా పంపించి ఆ యొక్క స్థలము ఎవరికైనా కేటాయించామా లేకపోతే కొలతలు వేయించి మాకు తగు న్యాయం చేస్తారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడం దయచేసి ఇదొక్క విషయం మాకు, ఎందుకంటే మా సామాజిక వర్గానికి చెందిన వారు ఇప్పుడు అగ్రకులాల వాళ్ళు ఉన్నా కూడా మేము వాళ్ళని ఏమైనా మాట్లాడచ్చు, కానీ మిమ్మల్ని ఏం మాట్లాడిన పరిస్థితి మేము, ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మీరు కూడా మా బాధ తెలిసి ఉంటారు, మీకు ఎలా ఉన్నారు, పట్టణాలలో ఉన్నారు, పల్లెలలో ఎలా ఉన్నారని మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మండల మేజిస్ట్రేట్ గారు మీరు మీకు చెప్పేంత మేము కాదు అని దయచేసి ఇంతమంది వాళ్ళ ఆడవాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి. పొద్దు నుంచి సాయంత్రం కూర్చొని వెళ్తున్నారు, భోజనం లేకోకుండా తిండి తిప్పడం అనేసి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఎందుకు చేస్తున్నామంటే కేవలం 2 సెంట్లు మేడం. మీరు అన్ని గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా ప్రతి ఒక్కరికి ఒక ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటారు మేడం. 5 మంది పిల్లలు ఉంటున్నారు. పెళ్లిళ్ళు అయితే ఒకే ఇంట్లో సంసారం చేయలేక భార్యలు కట్టలేని పరిస్థితులు ఉన్నారు మేడం. మా పల్లెల నుంచి పట్టణానికి పనుల కోసం వలస వచ్చి ఇక్కడే జీవనం సాగిస్తూ రాత్రి 7-8 గంటలకి వాళ్ళు వెలుస్తున్నారు మేడం. ఆ పరిస్థితుల్లో వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక్కడ బాడీలు తీసుకొని బాడీలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు మేడం. దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ యొక్క 560 సర్వే నంబర్ను ఒకసారి మీరు పరిశీలించండి. అలాగే 689లో కూడా మీరు పరిశీలించి మాకు చాలా న్యాయం చేస్తారని మీకు మేము విన్నవించుకుంటున్నాం మేడం. ఓకే మేడం, మీరు మాట్లాడండి మేడం. 2 మాటలు కలిసిన తర్వాత మేడం గారు ఏదన్నా చెప్పిందంటే మేము మేడం ఒకటే చెప్తా ఉన్నాం మేడం, మీరు కొంచెం కాలయాపన చేస్తే మేము ఆ యొక్క స్థలంలో వెళ్ళి కొట్టాలు వేసుకొని కూడా జీవనం సాగిస్తాం మేడం. మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం మేడం. ఒకసారి మేము కూడా వెరిఫై చేసి రికార్డు పరంగా మనం ఏమైనా అసైన్మెంట్ జారీ చేసినామా లేకపోతే ఇంతకుముందు ఏమైనా ఇంటి పట్టాలు ఇచ్చినామా అనేసి చూసి ఎవరైతే మీరందరూ లిస్ట్ ఇవ్వండి, ఎలిజిబిలిటీ లిస్టు అవన్నీ కూడా మా విఆర్ఓలతో ఆర్ఐలతో అంతా వెరిఫై చేయించి ఎలిజిబిలిటీ ప్రకారం మనం ఇస్తాం తప్పకుండా. మరి ఈరోజు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు గారి నాయకత్వంలో గత 3 రోజులుగా గుత్తి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర 565 సర్వే నంబర్లోన అలాగే 689 సర్వే నంబర్లోన ప్రభుత్వ భూమి ఉంది. ఆ యొక్క భూమిని గుత్తి మండలంలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగలకు కేటాయించాలని చెప్పేసి గత 3 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు 3వ రోజు చేరుకుంది. మరి ఎంఆర్ఓ మేడం గారు ఈరోజు మన రిలే నిరాహారదీక్షల దగ్గరికి వచ్చి మీరు చేసినటువంటి డిమాండ్లకు మేము ఒప్పుకుంటున్నాము, మీకు ఆ యొక్క సర్వే నంబర్లో సర్వే గారిని పెట్టి ఆ యొక్క భూమిని ఎవరికన్నా కేటాయించినామా లేకపోతే ఖాళీ స్థలం ఉందా అని మేము వెరిఫికేషన్ చేసి పరిశీలించి మీకు న్యాయం చేస్తారని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారు స్పందించి సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి మేము మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం, మేడం గారు మాట ఇచ్చారు చేస్తారని మాట ఇచ్చారు కాబట్టి ఈ రోజుతో ఈ యొక్క రిలే నిరాహార దీక్షను విరమింపజేస్తున్నాము. విరమింపజేస్తూ కూడా 1 వారం టైం తీసుకున్నారు మేడం గారు. ఆ వారం లోపల మాకు న్యాయం జరగకపోతే మళ్ళీ కూడా ఈ యొక్క కార్యక్రమాలని మరీ ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ లేని పక్షంలో మేడం గారు స్పందించని పక్షంలో మాకు న్యాయం జరగని పక్షంలో మేము ఆ యొక్క ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి అక్కడ కొట్టాలు వేసుకొని జీవనం కూడా కొనసాగిస్తామని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా దళిత జాతి బిడ్డలకు, నా మాదిగ సోదరిమణులకు, అలాగే పాత్రికేయ సోదరులకు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడే ఉన్నటువంటి కోర్టు ప్రాంగణంలో మేము చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు మద్దతు ఇచ్చినటువంటి మరి జడ్జీలకు కానీ లాయర్లకు కానీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విరమింపజేస్తూ ఉన్నాం.
రైతుల ఐక్యత